ఈ మధ్య నాకు షికాయత్ వస్తుంది మళ్ళీ ఇందిరం ఇల్లుకు ఒక రేట్ అట, దాని పేరు ఇంకోటి మన రేషన్ కార్డుకు ఒక రేట్ అట. మీ కొడుకుని దండం పెట్టి కోరుతా ఉన్నా, ఇది రానియకండి. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, అర్థమైందా? అది మన హక్కు, మీకు ధర్మంగా వచ్చేది. మీకు రూపాయి ఎవడైనా అడిగితే, ఎవడైనా రూపాయి అడిగినా ఈ ముచ్చట మంచిగా రోగం ఉండదు మన ఇంట్లో. రోగల్ బండి ఉందా అందరి కదా, ఇంకా తీసేసారు, గ్రైండర్ పెట్టేది అందరూ. రోగల్ బండి ఉన్నది కదా, ఆ రోగల్ బండి తీసి మన తల మీద కొట్టి నా పేరు చెప్పుర్రి, నేనే స్టేషన్ జైలుకి నేను పోతా, నా పేరు చెప్పుర్రి. అర్థమైందా చెప్పి మీకు? మీ కొడుకులకే చెప్తున్నా, దేనికి ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగా ఈ మధ్య తమాషా అయిపోయింది అందరికి. కేసీఆర్ కింది కొరకే ఆ రోజు ఏం చేసినా డైరెక్ట్ నీ బ్యాంక్ వచ్చినట్టు చూసుకున్నాడు. తెలుసు ఆయనకి లంగతనాలు లంగ ముచ్చట్టు ఉంటాయని చెప్పి తెలుసు ఆయనకి. అందుకొరకే ఏం చేసినా ప్రజలకు డైరెక్ట్ చేయాలి. అందరు ఏమనుకున్నారు, వాటికే బ్యాంక్ వస్తుంది అనుకున్నారు. కాదు, మీకు ఎవరి మధ్యలో రావద్దని సార్ బ్యాంక్ వేసింది. సో ఇప్పుడు కూడా అదే చెప్తాం మీ అందరికి, దయచేసి మీకు బిల్లులు వస్తాయి సరే, దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకోరు అంతే. ఎవరో ఆపనికి లేదు. స్లాబ్ వేసినప్పుడు కింద బేస్మెంట్ కట్టినప్పుడు 1 లక్ష అందరికీ బిల్లులు వస్తాయి. ఎవరికి ఏం కష్టం ఉన్నా, మీకు నా ఇల్లు అడ్రస్ తెలుసు కదా, బస్ స్టాండ్ ముందంటే బస్సు దిగితే నా ఇల్లు ఉంటుంది, నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా మీరు నన్ను కష్టపడితే నాకు చెప్పు, విలేజ్ సెక్రటరీ కానీ ఎవరైనా కానీ. ఇది మన హక్కు. ఇక్కడ ఉన్న అధికారులందరికీ జీతాలు వస్తున్నాయి ఆల్రెడీ, అర్థమైనా చెప్పింది మీకు. సో దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే, ఎవరికి కూడా రూపాయి ఇవ్వద్దు. మంచి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోర్రి, ఇల్లులు మంచి మీ అందరికి వస్తున్నాయి, అది మన హక్కు. దాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కోరుతూ, ఏం కష్టం ఉన్నా ఎవరికన్నా కొందరు వెనకాల నవ్వుతున్నారు అంటే వాళ్ళకు కూడా ఫోన్ వచ్చినట్టుంది, నాకు 5-10 వేలు కావాలని చెప్పేసి దండం పెట్టి